మొదటి రోజు మిక్స్డ్ టు నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్ల పరంగా వీకెండ్‌లో అన్ని చోట్ల మాస్ ఊచకోత కోసిన కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లాస్ట్ మూవీ అయిన జననాయకన్ సినిమా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా కూడా ఓవరాల్ గా తమిళ్లో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ నైతే దక్కించుకుంటూ ఉంది. 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో 34 లక్షల షేర్ అందుకున్న సినిమా 6వ రోజుకు వచ్చేసరికి 31 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా మొత్తం మీద 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో నైజాంలో 2.91 కోట్ల దాకా షేర్ ను, టోటల్ ఆంధ్రాలో 2.88 కోట్ల దాకా షేర్ ను సాధించింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 5.79 కోట్ల దాకా షేర్ ను, 11.6 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక్కడ క్లీన్ హిట్ అవ్వాలి అంటే 14 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా మరో 8.2 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఇంకా ఎంతైనా ఉంది. ఇక 6వ రోజున వరల్డ్ వైడ్ గా 12.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, 5.8 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా టోటల్ గా 6 రోజులు పూర్తయిన తర్వాత తమిళనాడులో 98.30 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 11.60 కోట్లు, కర్ణాటకలో 26.90 కోట్లు, కేరళలో 14.35 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17.60 కోట్లు, ఓవర్సీస్ లో 78.45 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 247.20 కోట్ల వరకు గ్రాస్ ను, 112.65 కోట్ల దాకా షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా 203 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 55% వరకు రికవరీని సొంతం చేసుకోగా మరో 90 కోట్లకు పైగా షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇంకా కలెక్షన్ల పరంగా ఎంతవరకు జోరును కొనసాగించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.